కవితక్క పార్టీ కొత్తది పెట్టదండి అట్లా. అదంతా పుట్టిస్తున్న పుకార్లు అట్లాంటివి ఏమి ఉండవు. కవితక్క మీద ఏదో నింద మోపాలన్నట్టుగా చేస్తున్నారు తప్ప ఏం కాదు. కవితక్కని దాటుకొని పోయే శక్తి ఎవ్వరు లేరు. కవితక్కకు ఏలెత్తి చూపించే నాయకులు కానీ వేరేలు ఎవరైనా కానీ లేరు. ఇంకా అసలు కవితక్క అంటేనే ఒక బ్రాండ్. ఆమెను తట్టుకోలేక ఏవో లెటర్లు రాసింది అవి రాసింది అనేసి ఉట్టి పుకార్లు ఇవన్నీ అంతే తప్ప అక్కకి ఏం సంబంధమే లేదు. దీని గురించి ఉట్టిగా పుకార్లు మాత్రమే లేపుతున్నారు. దీన్ని మేము కఠినంగా వ్యతిరేకిస్తున్నాం అందరం కలిసి. మా జాగ్రత్త ఏం లేదు, అవన్నీ ఏం లేవండి. అవన్నీ ఉట్టి మాటలు, అట్లా పుకార్లు లేపుతున్నారు అంతే తప్ప అట్లాంటివి ఏమి ఉండవు. కొత్త పార్టీ అసలు పెట్టారు. అక్క పార్టీ ఏది? బీఆర్ఎస్, తెలంగాణ పార్టీ అంతే. తెలంగాణ బిడ్డ, ముద్దు బిడ్డ ఆమె, తెలంగాణకు బంగారు తల్లి. మేము అక్క, కవితక్క, బీఆర్ఎస్ అంతా మేమంతా ఒకటే కాబట్టి మేము అందరం ఎప్పుడు ఒకటే దగ్గర ఉంటాం. పార్టీ ఏం చేంజ్ కాదండి, చేంజ్ కాదు. ఇవన్నీ పుకార్లు. ఎందుకు చేంజ్ అవుతుందండి? వాళ్ళ తండ్రిని వదిలేసి అయితే పోదు కదా. ఉట్టి ఇవన్నీ పుకార్లు అంతే తప్ప ఇంకా ఏం లేదు. కవితక్క ఎక్కడ పోదు. కవితక్క బీఆర్ఎస్ పార్టీకే అంకితము. బీఆర్ఎస్ గురించి ఆమె శాయశక్తులో ఇంకా ప్రయత్నం చేస్తుంది, ఇంకా ముందుకు సాగిస్తుంది. నెక్స్ట్ బీఆర్ఎస్ భారీ మెజార్టీ తోటి మొత్తము అందరు తట్టుకోలేకుండా పోతారు. మొత్తం అంత భారీ మెజార్టీ తోటి గెలిచి వస్తుంది. చూడండి అంతా. ఎవరు? కేసీఆర్ గారే ముఖ్యమంత్రి. ఏం లేదండి, అవన్నీ పుకార్లు. ఉట్టిగా వాళ్ళలో విభేదాలు దేవాలనేసే ఇవన్నీ కుట్రలు చేస్తున్నారు తప్ప ఇంకా వేరేది ఏం లేదు దీని గురించి. ఎవరో ఎన్నో చెప్తారండి, చెప్పినంత మాత్రాన కావు కదా. అక్క ఏంది, అక్క తండ్రి బాటలో నడుస్తుంది, అట్లనే ఉంటుంది అక్క. మాకు తెలిసినంత మటుకు అయితే సంతోషమే కదా. ఎవరైతే ఏంది? బీఆర్ఎస్ నుంచే. బీఆర్ఎస్ అవుతారు అందరూ నాయకులు. మేము కూడా ముఖ్యమంత్రులమే. మాకు అంత పవర్స్ ఉంటాయి, మాకు అట్లా ఉంటుంది అక్క. కేసీఆరే అవుతారు. తర్వాత అయితే అవన్నీ ఇప్పుడు మేము చెప్పలేమండి. అవుతారు ఎవరైతే ఏంటండి, వాళ్ళే కదా ముందుకు నడిపిస్తే. మన తెలంగాణ రానిక కారణమే కేసీఆర్ గారు కదండి. మరి వెనుకుండి నడిపించిన వాళ్ళు కేటీఆర్, కవితక్క వీళ్ళందరూ వెనుకుండి నడిపించారు కదా. మరి ఇదంతా సాధ్యపడింది ఎవరి వల్ల? కేటీఆర్ వల్ల, కేసీఆర్ వల్ల, కవితక్క వల్ల. వీళ్ళందరూ వాళ్ళ వెనకాల మేమందరం ఉన్నాము. మా అందరి వల్ల కదా అయ్యింది. అట్లా లేదండి. కేసీఆర్ గారే ముఖ్యమంత్రి. మా ముఖ్యమంత్రి కేసీఆరే. బలంగా చెప్తున్నాం. ఎప్పటికీ కేసీఆరే ముఖ్యమంత్రి. ఎవ్వరు గారు, కేసీఆరే ఉంటాడు. సెంట్రల్లో కూడా కూర్చుంటాడు కేసీఆర్. ఇది కూడా చూడండి మీరు. అంతే. లేదు ఎవరు లేరండి, కేసీఆరే. తర్వాత అయినా కేసీఆర్. అంటే జాగృతి పార్టీ నుంచి మేము జాగృతిలో జాయిన్ అయ్యాం కాబట్టి. కేసీఆర్ తండ్రే కదండి బొమ్మ. జాగృతి కేసీఆర్ ని రిసీవ్ చేసుకోవడం రాలేదు కదా, మేము కవితక్క రిసీవ్ చేసుకోవడానికి వచ్చాము. అందుకే కవితక్క పోస్టర్ పట్టుకున్నాం. అదంతా తప్పుడు ప్రచారం అండి, తప్పుడు ప్రచారం. నేను కవితక్కని కలవడానికి వచ్చాను. ఇక్కడ కలవాలనే కలిసాము, ఇక్కడికి రావాలనే వచ్చాము, కలుస్తాము. మేము కూడా కవితక్కని కలవడానికి కవితక్క వస్తుందని వచ్చినాం కలవడానికి. వచ్చాం. బ్లూ కలర్ కనిపిస్తుంది ఎందుకు? కేసీఆర్ బ్లూ కలర్, కేసీఆర్ బొమ్మ ఉంది కదా పైన. కింద గులాబీ రంగు లేదు, బ్లూ కలర్ ఉంది పైన కనబడుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఎల్లంబండ పీజీఆర్ నగర్. అవునా, ఎందుకు వచ్చారు? కవితక్కకు వెల్కమ్ చెప్పడానికి వచ్చాం. ఓకే, పోయేటప్పుడు కూడా చెప్పిరా? అంటే నేను లేకుండే సార్. నేను వెల్కమ్ చెప్పడానికి వచ్చాం కవితక్క. ఈ బ్యానర్ ఏంది మరి? బ్యానర్తో అసలు వెల్కమ్ చెప్పడానికి వచ్చామండి మేము. గులాబీ రంగు లేదు మరి? గులాబీ రంగు ఉండాలని రూల్ లేదు కదా సార్ మనకి. మేము ఆమె ఒక మహిళగా మేము వెల్కమ్ చెప్పడానికి వచ్చినాము. దాంట్లో ఖచ్చితంగా గులాబీ రంగు పెట్టుకోవాలని లేదు కదా. మాకు నచ్చిన కానీ మేము పెట్టుకొని వచ్చినాము అంతే తప్ప మేము పార్టీతో కోసం రాలేదు. ఒక మహిళగా మహిళ కోసం వచ్చినాం. మహిళ కోసం అన్నిటి కోసం వస్తాం. సముద్రాన్ని ఎవ్వరూ ఆపలేరు.
ఉంది, మాకేం ప్రాబ్లం లేదు. అక్క కోసం ఎక్కడికన్నా వెళ్తాం, వెళ్ళేటప్పుడు సెండ్ ఆఫ్ ఇస్తాం, వచ్చేటప్పుడు సెండ్ ఆఫ్ ఇస్తాం. ఆమె కూర్చున్నా లేచినా ప్రతిసారి ఆమె సెండ్ ఆఫ్ ఇస్తూనే ఉంటాము. ఈ సముద్రాన్ని ఎవ్వరూ ఆపలేరు. అక్కకు స్వాగతం పలకడానికి, అక్కకు స్వాగతం పలకడానికి వస్తుంది కదా ఆమె హైదరాబాద్ వస్తే ఇంటికి వస్తుంది కదా. మేము ఇక్కడ నుంచి వెళ్తే తోలుకెళ్తాం. ఇంటికి వచ్చినా వస్తాము, ఎక్కడికి అక్క ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాము. ఇంటికే వస్తే సెండ్ ఆఫ్ ఇవ్వాలని లేదు కదా, ఎక్కడున్నా అక్క ఎంబడే ఉంటాము. ఆపలేరు, అక్కని ఆపలేరు, అక్క ఎన్నుకున్న సముద్రాన్ని ఆపలేరు. కేసీఆర్కు లేఖ రాసిందట అందుకే మీకేం చెప్పినా, నేను ఇండైరెక్ట్ చెప్పినా. ఆగండి, ఇండైరెక్ట్ ఏం చెప్పినా, పచ్చకామరానికి లోకమంతా పచ్చ కనపడుతుంది. ఆమె ఎదుగుతుంది, ఎదిగేట ఆమెను ఎలా ఆపాలనేది వాళ్ళ ఆలోచన. అంతే. అంటే వాళ్ళ ఆలోచన ఎట్లుందంటే, ఒక్కసారి వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే, ఇలా వాళ్ళు చేసేది సంసారము, వేరే వాళ్ళు చేసేది వ్యభిచారము. వాళ్ళ ఆలోచన అలా ఉంది. వాళ్ళ ఆలోచనలో మేము ఏమీ చేయలేము.